నమస్తే, నేను మీ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా జరుగుతున్న చర్చ ఏదైనా ఉంది అంటే అది 22 ల్యాండ్ క్రూజర్ కార్ల కొనుగోళ్లు. మరి 22 ల్యాండ్ క్రూజర్ కార్ల కొనుగోలుకు సంబంధించి ఒక్కసారి విశ్లేషించుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 22 కాస్ట్లీ ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారు. వాటిని కార్గో మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి విజయవాడలో ఏడాది నుంచి భద్రపరిచి ఉంచారు. అదేంటి 22 కార్లు కొనుగోలు చేసినప్పుడు వాటిని ఆయన తెలంగాణకే తెప్పించుకోవచ్చు కదా, గన్నవరానికి పంపించి అక్కడి నుంచి విజయవాడలో భద్రపరచడం దేనికి అంటే, వాస్తవానికి ఆ 22 కార్లని కూడా కేసీఆర్ గారు కొనుగోలు చేసింది ఏంటి అంటే, కారణం ఏంటి అంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇక 2023లో కూడా తానే ముఖ్యమంత్రిని కాబోతున్నాను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఈ కార్లను కొనుగోలు చేసి 2023లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్లను తీసుకొచ్చి తన కాన్వాయ్లో పెట్టుకోవాలి అని చెప్పేసినటువంటి ఆలోచనతోటి వాటిని కొనుగోలు చేసి వాటిని విజయవాడలో భద్రపరిచారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సరే, కొంటే కొన్నారు, వాటిని ఇక్కడే దాచుకోవచ్చు కదా, విజయవాడలో దాచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, అసలు వాస్తవానికి విజయవాడ తరలించడానికి కారణం కూడా లేకపోలేదు. విజయవాడలో ఎందుకు భద్రపరిచారు అంటే, విజయవాడ ఆటో నగర్లో ఒక గ్యారేజ్ ఉంది. అక్కడ మామూలు కార్లన్నింటినీ కూడా కొంత బుల్లెట్ ప్రూఫ్గా చేస్తూ ఉంటారు. అందుకే దేశంలో అనేక ప్రాంతాల నుంచి కూడా విజయవాడ ఆటో నగర్లో ఆ గ్యారేజ్కి అనేక కార్లు వస్తూ ఉంటే అక్కడ బుల్లెట్ ప్రూఫింగ్ చేస్తూ ఉంటారు. అంటే వీవీఐపీలకు సంబంధించినటువంటి కార్లు బుల్లెట్ ప్రూఫ్లు చేస్తూ ఉంటారు కదా, అవి ఆ గ్యారేజ్లో చేస్తూ ఉంటారు. అయితే కేసీఆర్ గారు వీటన్నిటిని ఏడాది క్రితమే బుల్లెట్ ప్రూఫింగ్ కూడా చేయించి అక్కడే భద్రపరిచారు. మరి ఇక్కడికి ఎందుకు తేలేదు అంటే, వాస్తవానికి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి తెలంగాణలో. ఆయన కారు కొనుగోలు చేసి అక్కడ భద్రపరిచే సమయానికి ఒక పక్కన రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ విమర్శిస్తూ ఉన్నాయి. ప్రజల్లో కూడా దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి 22 కార్లు, అది కూడా ఒక్కొక్కటి 3 కోట్లు విలువ చేసేది, అంటే 66 కోట్లు పెట్టి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు ఇంత విలాసవంతమైనటువంటి కాన్వాయ్ ఏర్పాటు చేసుకోవడం అవసరమా అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తాయి. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను కదా, ముఖ్యమంత్రిని అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి నా కాన్వాయ్లో పెడితే 5 ఏళ్ళ అధికారం నా చేతిలో ఉంటుంది, మనల్ని ఎవడరా అడిగేది అన్నట్లుగా మనం ఏం చేసినా సాగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి కొని అక్కడ దాచిపెట్టారు, భద్రపరిచి పెట్టారు. మరి ఈ అంశాన్ని నేను చెప్తున్నానంటే నేను కాదు, ఈ అంశాన్ని స్వయాన ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పారో, మరి ఆ ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు ఏ విధంగా ఎప్పుడు ఎలాగా నెరవేర్చబోతున్నారు, ఎలా అమలు చేయబోతున్నారు అనేటువంటి అంశంలో వివరణ ఇస్తూ ఆయన ఈ అంశాన్ని కూడా చెప్పారు. ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రిని అవుతానన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక 22 కాస్ట్లీ కార్లు, విలాసవంతమైనటువంటి అంటే లగ్జరియస్ కాన్వాయ్ పెట్టుకోవడానికి 22 కాస్ట్లీ కార్లు, ఇదిగోండి ఈ రకమైనటువంటి కార్లు కొనుగోలు చేసి వీటిని విజయవాడలో భద్రపరిచారు. కానీ పాపం కేసీఆర్ గారు అనుకుంది ఒకటైతే అయ్యింది ఒకటి అన్నట్లుగా ప్రజలు ఆయనకున్న ముఖ్యమంత్రి పదవిని పీకేశారు. ప్రస్తుతం సింహాసనం మీద రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. దీంతో ఈ అంశం అయితే కనుక బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మరి దీనిపైన కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మరి కొనుగోలు చేసినటువంటి కార్లని ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారేమో తను చాలా సింపుల్ సీఎంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన వ్యవహార శైలి కూడా చూస్తే చాలా సింప్లిసిటీతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇంత విలాసవంతమైనటువంటి కాన్వాయ్ని రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారా? మరి పెట్టుకోకపోతే ఈ కాన్వాయ్ కోసం అనుకున్న కార్లు ఏమవ్వాలి? ఎందుకు అంటే కొని ఊరికే పక్కన పెట్టేస్తే ఏవైనా పాడవుతాయి. అందులోనూ అవి కొన్నది ఏమైనా కేసీఆర్ గారు సొంత డబ్బులతో కొన్నారంటే కాదు, ప్రభుత్వ ఖజానా నుంచే ఆ డబ్బులు విడుదల చేశారు. ప్రభుత్వ ఖజానాలోకి మరి డబ్బులు ఎవరివి? ప్రజాధనమే కదా. మరి ప్రజాధనం 66 కోట్లు పెట్టి ఈ విధంగా కార్లు కొనుగోలు చేసి మరి వాటిని ఊరికే వాడకుండా వదిలేస్తే పాడైపోతే ప్రజాధనం దుర్వినియోగం అయినట్లే కదా. ఈ క్రమంలోనే మరి రేవంత్ రెడ్డి గారు ఈ కార్లని ఏం చేస్తారు అనేటువంటి అంశం కూడా కొంత ఆసక్తికరంగా మారుతూ ఉంది. అయితే ఓకే, ప్రస్తుతానికి ఆ కార్ల అంశం బయటకు వచ్చింది కాబట్టి ఏం చేస్తారు ఏమిటి అన్నది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు
ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. సరే, ఇవి పక్కకు పెడితే అసలు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏమిటి అంటే, అసలు ఈ కార్లు కొనుగోలు చేసినటువంటి విషయం రేవంత్ రెడ్డికి ఎలా తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది అనేటువంటి కొన్ని ప్రశ్నలే ఈ రోజున తెరపైకి వస్తూ ఉన్నటువంటి క్రమంలో దీనిపైన విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ అంశాన్ని రేవంత్ రెడ్డికి చేరవేసింది మరెవరో కాదు, ఇంతకాలం కేసీఆర్కి ఒక ఆప్త బంధువులాగా లేదంటే కనుక ఆప్త మిత్రులాగా, అందులోనూ కేసీఆర్ గారు గీసినటువంటి గీత దాటనటువంటి వ్యక్తి, కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తిగా అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎస్, నిజమే, జగన్మోహన్ రెడ్డి గారే ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారికి చేరవేశారు అనేటువంటి ఒక సమాచారం అయితే కనుక విశ్వసనీయ వర్గాల నుంచి అందుతూ ఉంది. ఇక్కడే మరి మీకు అనుమానాలు కూడా రావచ్చు. అరే ఏంటిది, జగన్మోహన్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి ఉన్నటువంటి మైత్రి అందరికీ తెలిసిందే కదా, వాళ్ళిద్దరూ హలాయి బలాయిలు చెప్పుకుంటారు, కలిసి బిర్యానీలు పంచుకుంటారు. మరి ఇంతకాలం వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యత చూసాము, ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు రెండు రాష్ట్రాల్లో కూడా. ఏ విధంగా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారు ఎలాంటి సహకారాన్ని అందించారు. మరి 2023 ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారిని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఒక హంగామా సృష్టించారు కదా, రాత్రికి రాత్రి రేపొద్దుట ఎన్నికల పోలింగ్ అనంగా. మరి ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేసీఆర్కి ఇబ్బంది కలిగించే విధంగా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటి అనుమానాలు కలగవచ్చు. కానీ ఇక్కడే ఒక అంశాన్ని పరిశీలిస్తే ఎస్, ఈ వాదన కూడా నిజమే. అంటే కేసీఆర్ గారికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినా కూడా ఈ అంశాన్ని 22 కార్ల కొనుగోలు అంశాన్ని విజయవాడలో భద్రపరిచినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డికి చేరవేసింది జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలే మీకు కూడా ఇది వాస్తవమే కదా అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా నమ్మదగ్గటువంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2011లో 2012లో ఈ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి 2019లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు కదా, మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల. మరి కాళ్ళకి బలపాలు కట్టి ఒకళ్ళకి, కాళ్ళకి చక్రాలు కట్టి ఒకళ్ళకి, వాళ్ళిద్దరిని ఏ విధంగా తిప్పాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు కదా. మరి ఆయన అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అంత కష్టపడ్డటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు, ఏడ్చితంతే పక్క రాష్ట్రానికి వెళ్ళి పడ్డారు. కన్న తల్లి సొంత చెల్లి విషయంలోనే అంత నిర్దయగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేసీఆర్ విషయంలో ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడా ఒక్కసారి ఆలోచన చేయండి. అట్ ద సేమ్ టైం అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కానీ ఆయన లక్ష్యం కానీ ఏమిటి, ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే అధికారమే ఆయనకు పరమావధి. అందులో భాగంగానే వాస్తవానికి కేసీఆర్ తోటి ఇంతకాలం ఇంత సాన్నిహిత్యంగా ఇంత సన్నిహిత సంబంధాలు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాటిస్తూ వచ్చాడు అంటే, ఇక్కడ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. అందులోనూ కేసీఆర్కి కూడా చంద్రబాబు నాయుడు అంటే విరోధిగానే చూస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన శత్రువుగా చూస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారిని. సో ఇద్దరికీ కలిపి ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే తెలంగాణ నుంచి సహకారం కావాలి. సో తెలంగాణలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం పాటు ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కొట్టేసిన భూములు చాలా ఉన్నాయి కదా, కబ్జాలు చేసినటువంటి భూములు ఇవన్నీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని కూడా కాపాడుకోవడానికి ఇక్కడ కేసీఆర్ తోటి ఏదైనా వివాదాలు పెట్టుకున్న విభేదాలు వచ్చినా కూడా తన ఆస్తుల మీద అవన్నీ ప్రభావం చూపిస్తాయి కాబట్టి అలాంటి ఇబ్బంది పరిస్థితులు రాకుండా ఉండేందుకు, అందులోనూ ఇద్దరికీ కూడా కలిపి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు కాబట్టి సో కేసీఆర్ గారితో ఇంతకాలం కూడా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి పదవి ఉంది కాబట్టి ఆయనతోటి ఇంత సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చారు. మరి ఏమైంది, 2023లో కేసీఆర్ గారి పదవి ఊడిపోయింది, అంటే ప్రజలే ఊడబీకారు.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఏమిటి అంటే 2024 ఎన్నికలు ఒకటి, అట్ ద సేమ్ టైం తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు అనేటప్పటికీ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఏది ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పి ఇంకోటని. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఏదైతే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకు ఆ కృతజ్ఞతా భావం ఉంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతూ వచ్చారు, దానికి తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించారు. ఈ క్రమంలో తాను తెలుగుదేశం పార్టీ పట్లనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పట్లైనా కానీ ఒక కృతజ్ఞతా భావంతో ఉంటాను తప్పితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అవుననో కాదనో కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు. అయితే కొంతమంది మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అవన్నీ కూడా పాత కథలు అవన్నీ పక్కకు పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అని 2023 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఎంతో చక్రం తిప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. తన చెల్లి షర్మిలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీలో ఆ యాక్టివ్ రోల్ ప్లే చేసే విధంగా కూడా చక్రాలు తిప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాల్లో బొక్కబోర్లా పడ్డాడు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ప్రచారాలు చేయించారు. అవన్నీ కూడా బెడిసి కొట్టినాయి. ఎందుకంటే ప్రతిసారి టైము ఒకేలాగా అందరికీ ఒకేలాగా నడవదు కదా, ఒక్కోసారి తిరగబడతా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నీ కూడా తిరగబడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి తన ఆస్తులు కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. అందుకని చెప్పి ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి దగ్గరికి, అంటే కేసీఆర్ 22 కార్లు కొన్నటువంటి అంశాన్ని, అవి విజయవాడలో భద్రపరిచినటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరవేశాడు. మరి చేరవేయడానికి ఏం వేదిక చేసుకున్నారు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఎంపీలకి, తెలుగు రాష్ట్రాల ఎంపీలందరికీ కూడా ఒక విందును ఏర్పాటు చేశారు. అదేమిటి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ఎంపీలకి విందు ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటి అనుమానం కూడా కలగవచ్చు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి సమయానికే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కొడంగల్ నియోజకవర్గంలో. ఈ రోజున ముఖ్యమంత్రి అయి ఉన్నారు కాబట్టి ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసేటువంటి సమయంలో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఒక విందును ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆయన రాజీనామా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఆ విందుని ఏర్పాటు చేశారు. అయితే ఆ విందు విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటం, ఆ విందుకి తనకి ఎంతో అత్యంత ఆప్తులైనటువంటి ఏటు విజయసాయి రెడ్డి గారిని, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, ఇద్దరినీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి విందుకి పంపించి ఆ విందులో రేవంత్ రెడ్డి గారి చెవున ఈ 22 ల్యాండ్ క్రూజర్ కార్ల అంశాన్ని కూడా పడవేశారు. దీంతో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఈ విధంగా ఒక 22 కాస్ట్లీ ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారు, వాటిని విజయవాడలో భద్రపరిచారు అనేటువంటి అంశం తెలిసింది అనేటువంటి ఒక సమాచారం కూడా ఢిల్లీ సర్కిల్స్ నుంచి అందుతా ఉంది. మరి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి చేరవేయడం వెనకాతల అసలు ఉద్దేశం ఏమిటి, దీని వెనకాతల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పరిశీలిస్తే ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. కేవలం తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడం ఒకటే కాదు దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఈ రోజున ఈ విధంగా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డికి చేరవేయడం ద్వారా ఇదిగో కేసీఆర్ తోటి నాకేం పెద్ద సత్సంబంధాలో సాన్నిహిత బంధాలో లేవు, ఉంటే ఈ విషయాన్ని నేను మీకు చేరవేయను కదా, కాబట్టి మీరు నా మీద ఎలాంటి అభిప్రాయం కూడా, అంటే కొంత ప్రతికూలమైనటువంటి అభిప్రాయాలు ఏవి కూడా నా మీద పెట్టుకోవద్దు. దయచేసి రేపు 2024 ఎన్నికల్లో ఇప్పటికే సర్వే నివేదికలు అంటూ ఓ డ్రామా ఆడుతూ ఉన్నారు కదా, ఆ టైమ్స్ నవ్వు ఆ ఈటీజీ నవభారత్, ఈటీజీ నవభారత్, వాళ్ళు తప్పితే ఇంకెవరు చేయరు ఆ సర్వేలు. ఆ సర్వే నివేదికలను కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించి ఇదిగో మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాబట్టి మీరు ఇంకాస్త సహకారాన్ని అందిస్తే
రేపు ఖచ్చితంగా నేనే అధికారంలోకి వస్తాను. అప్పుడు ఏదైతే జాతీయ స్థాయిలో ఐఎన్డీఏఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఐఎన్డీఏఏ కూటమి ఏదైతే ఉందో దానికి నా మద్దతునిస్తాను. నేనేమి ప్రధాని మోడీతోటి కూడా పెద్దగా ఏమి అందరూ అనుకుంటున్నట్లుగా నేనేం వాళ్ళతోటి అంటకాగుతున్నటువంటి వ్యక్తిని కాదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఈ విధంగా వ్యవహరిస్తున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా రేపు ఐఎన్డీఏఏ కూటమికే నా మద్దతును ప్రకటిస్తాను. అంటే మోడీకి కూడా నేను వెన్నుపోటు పొడి చేస్తాను అని చెప్పేసని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అనేటువంటి రాయభారాన్ని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందు వేదికగా ఆయన చెవిన పడేయించారు. ఈ అంటే ఈ సందర్భంగానే ఏదైతే కేసీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారం అయితే గనక రేవంత్ రెడ్డికి తెలిసింది అనేటువంటి ఒక సమాచారం అయితే గనక ఢిల్లీ వర్గాల నుంచి అందుతూ ఉంది. ఈ అంశంలోనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం ఏ స్థాయిలో అవకాశవాద రాజకీయాన్ని చేస్తాడు, దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు అనడానికి ఈ అంశం. అంటే ఇంతకాలం నమ్మినటువంటి కేసీఆర్ని కూడా వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైపోయాడు. ఇంతకాలం తన కేసుల విషయంలో కాపాడుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అందరికీ తెలిసిందే కదా నరేంద్ర మోడీ. అలాంటి నరేంద్ర మోడీని కూడా వెన్నుపోటు పొడి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.